జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పంతులు గారు, తొందరగా మాంగళ్య ధారణ చేయించండి. అమ్మా, ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా. ఉందనుకోండి, కొంచెం త్వరగా కానివ్వండి. ఏంటమ్మా తొందర పెడుతున్నావేంటి? అదేం లేదన్నయ్య గారు. లేదమ్మా, ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తోంది. నో అన్నయ్య గారు, నాట్ ఎట్ ఆల్. ఓ, కూతురు పెళ్లి జరుగుతుంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదండి. అంతే 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 వదినా. లేదు లేదు, చెల్లెమ్మ ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తోంది. నేనేం టెన్షన్ పడట్లేదు అన్నయ్య గారు. అమ్మా, మగపెళ్లివారు అమ్మాయికి పట్టుచీర పెట్టండి. అమ్మా, పెళ్లి కొడుక్కి పెళ్లి బట్టలు పెట్టండి. బేబీ, వెళ్ళి మార్చుకునిరా బాబు. పెళ్లి కూతురికి చీర పెట్టండి. ధరించి తీసుకురండి అమ్మా. నువ్వెందుకమ్మా? పర్వాలేదు అన్నయ్య గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండమ్మా, నీతో మాట్లాడాలి. శిఖరా, మనకు అవకాశం వచ్చింది. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తాను. నేను లోపలికొస్తాను. అక్కర్లేదు. మిమ్మల్ని తారాగారు పిలుస్తున్నారు. అర్జెంట్ పనుందంట, వెళ్ళండి. ఆగు, లోపలికి వెళ్ళొద్దు, తను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. నేను వెళ్తాను, నాకు అవసరం. అరే, ఆగండి ఆగండి. హే, ఏంటి అలా తోసుకొని వస్తున్నావు? మళ్ళీ తోయాలా? ఆగండి. ఏంటి తారా ఇది? పెళ్లి కూతురు పారిపోయింది, ఏంటి సంగతి? మీరు పొరపాటు పడుతున్నారండి. పారిపోవడం కాదు, లేచిపోయింది. తారా అంటే అది, తారా అంటే ఇది, ఓ రేంజు ఏదేదో అన్నావు కదమ్మా, ఇదేనా నీ రేంజు? అన్నయ్య గారు, ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటమ్మా తీసుకొచ్చేది? డిపాజిట్ కోల్పోయిన వాడితో ప్రమాణ స్వీకారం చేయిస్తాను అన్నట్టుంది నీ వరస. పోయింది నా పరువు. ఇంకా నయం, పెళ్ళయ్యాక లేచిపోలేదు. నా రాజకీయ జీవితానికే ఇదొక మచ్చ. ఒక పెళ్లి సంబంధాన్ని
అంచనా వేయలేనివాడు ప్రజాసేవ ఎలా చేస్తాడు అంటారు. ఇదిక్కడితో అయిపోయిందనుకోకు. ఎలక్షన్లు అయిపోయినా రాజకీయాలు ఆగిపోవు. మీడియా మొత్తం నా కొడుకు పెళ్లి గురించే దుమ్మెత్తిపోస్తుంది. నీ మేడ్ ఇన్ హెవెన్ కంపెనీ ఇస్తానంటే ఒప్పుకున్నాను. ఇప్పుడది ఎలా నడుస్తుంది? నువ్వు కూడా ఎలా నడిపిస్తావో నేను చూస్తాను. నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నీ కూతురు వ్యవహారం ఇంత పెట్టుకొని మా కంట కడతావా? ఎన్నిసార్లు ఇలా లేచిపోయిందో ఏమో ఎవరికి తెలుసు. మినిస్టర్తో వియ్యం కాదు, కయ్యం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకెందుకిది? పద. అన్నయ్య గారు, అన్నయ్య గారు, సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన. మాంగళ్యధారణ ముహూర్త శుభ సమయే అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.